ఈరోజు కేతపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేతపల్లి ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బందితో ఈ కొర్లపహాడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు. చేస్తుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే 2 మోటార్ సైకిల్ మీద 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీద అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళని పిఎస్కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు 8 వాహనాలు దొంగతనం చేసినట్టుగా తెలిసింది. వీటిలో 4 వాహనాలేమో మన కేతపల్లి పోలీస్ స్టేషన్లోనే అయినాయి. ఒకటేమో సూర్యాపేట, చౌటప్పల్, కోదాడ, పేట్ బషీరాబాద్లో 4 వెహికల్ దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరేమో మేజర్స్ ఉన్నారు, 2 మైనర్స్ ఉన్నారు. ఆ 2 మేజర్స్ని విచారిస్తే అతని పేరు పగిళ్ళ శివకుమారు. ఇతను 19 ఇయర్స్. ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఈ నల్గొండలోనే, ఈ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. అదేవిధంగా అలుగుల వంశీకృష్ణ అని చెప్పి ఇతను రాజేంద్ర నగర్ ఏరియాలో ఉంటాడు. ఇతని వయసు 23 ఇయర్స్. ఇతను కేటరింగ్లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ జైల్లో చర్లపల్లి జైల్లో వివిధ కేసుల్లో వెళ్ళారు. ఈ పగిళ్ళ శివకుమార్ ఏమో మర్డర్ కేసులో వెళ్ళాడు. అలుగుల వంశీకృష్ణ ఏమో పోక్సో కేసులో వెళ్ళాడు. అక్కడ పరిచయము వీళ్ళకి కంటిన్యూ చేసుకుంటా ఈ దొంగతనాలు చేసే దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక 2 మైనర్ పిల్లలను కూడా వీళ్ళు సహాయం తీసుకుని మొత్తం 8 వెహికల్స్ దొంగతనం చేశారు. ఈ కేసుకు సంబంధించి మన డిఎస్పి గారు, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన కేతపల్లి ఎస్ఐ గారు, మరి పోలీసులు మన జిల్లాలో కాకుండా వేరే ప్రాంతంలో చేసిన 4 వెహికల్స్ మరియు మన జిల్లాలో జరిగిన 4 వాహనాలు కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఈ వాహనాలని వాడుతూ ఏదైనా నేరాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు థెఫ్ట్ చేసినట్టుగా చెప్పారు. మరి మేజర్స్ కాబట్టి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. జూనియర్ బాయ్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళనేమో జూనియర్ జస్టిస్ బోర్డులో ప్రవేశపెడతాము. ఈ కేసులో మన డిఎస్పీ గారు, నల్గొండ డిఎస్పీ గారు 2 టీంలు ఏర్పాటు చేసి ఆ టీముల ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ చేయడానికి, అదేవిధంగా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అటువంటి కొండలరెడ్డి గారు కూడా వాళ్ళ టీములు కూడా పెట్టి డిటెక్ట్ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.